తిప్పేసిన గొట్టు మనల్ని బయటికి తీయడం లేదు. ఇలాగే ఇనపెట్టిలో పడుంటే మనకి వాతం కమ్మేలా ఉంది. ఆపద్బాంధవుడైన ఆ కృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థిద్దాం. ఓం ముకుందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః. భక్తులారా, మీ భక్తికి మెచ్చితిని, మీకు మోక్షమునిచ్చితిని. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారమెత్తిన నేను కలియుగంలో శ్రీకట్నం అనే అవతారం ఎత్తి కట్న కానుకల రూపంలో మీకు చలనం కలిగించి విముక్తి ప్రసాదిస్తాను. ధనిక వర్గాన్ని, మధ్యతరగతి వాళ్ళని, చివరికి పేదవాళ్లను కూడా ఏ కట్నం అనే జాడ్యం విడిచిపెట్టదు. ఇన్నాళ్లు శ్రీకృష్ణ లీలలే చూసిన ప్రజలు ఇక ముందు శ్రీకృష్ణ లీలలు చూస్తారు. మొత్తానికి అమ్మాయి గారి పెళ్లి బ్రహ్మాండంగా చేస్తున్నారండి. అంతా దేవుడిదే. నీలకంఠ గారు, అయ్యా నీలకంఠ గారు. ఎవరయ్యా? గౌరీరాజ్ శాస్త్రండి. వస్తున్నా. ఏమిటయ్యా? అయ్యా, ఆ పురచేతురావా ఏం చేస్తున్నాడో తెలుసా? మీకు తెలియకుండా వాళ్ళ అమ్మాయి పెళ్లి గుట్టుగా చేసేస్తున్నాడండి. బాబు, ఈ మంగళసూత్రధారణ కానివ్వండి. ఓం మాంగళ్యం తంతునా. ఆపండి పెళ్లి. ఏమయ్యా రామయ్య,
నీకున్న 3 ఎకరాల్ని తనఖా పెట్టి నా దగ్గర అప్పు తీసుకున్నావు. ఇప్పుడు అదే 3 ఎకరాల్ని నీ కూతురు కట్నంగా ఇచ్చి పెళ్లిట్లా చేస్తావయ్యా? ఏమిటండి మీరు అనేది? మీ అప్పు తీర్చేశాను కదా. అంటే పెద్ద మనిషిని నేను అబద్ధం ఆడుతున్నా అంటావా? నిస్సందేహంగా. నోరు మొయ్యి. ఇదిగో ఏమండి, జూలై 18వ తారీఖు సాయంత్రం 6 గంటలకు మీరు అరుగు మీద కూర్చుండగా మీ ఇంటికి వచ్చి అసలు ఫైదాలు సార్ మొత్తం డబ్బు తెచ్చి మీకు ముట్ట తెప్పేశాను. నువ్వు ముట్ట చెప్పింది వడ్డీ, అసలు కాదు. ఈ పందిట్లో రామయ్య కాబోయే బియ్యం నేనేనండి. రండి. ఇదిగో, ఇది రామయ్య తన స్వహస్తాలతో తనకున్న 3 ఎకరాల్ని నా పేరు తనఖా పెట్టింది దస్తావేజ్. నా బాకీ తీరందే ఈ పెళ్లి జరగనివ్వను. కట్నం లేకుండా నీ కొడుకు చేసుకోదలుచుకుంటే చేసుకో. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి నా కొడుకు ముక్కొంకరా మూతొంకరా. ఇంకా చూస్తా నిలబడతావరా? ఆ తాళిబొట్టు అక్కడ పడేసరా? ఆయన చెప్పేది తప్పదు. ఈ ఊళ్ళో రూపాయికి రూపాయి వడ్డీ కలుపుకుంటూ మనుషులు రక్తం తాగుతున్న రాక్షసు ఆయన మాటలు నమ్మి పీటల మీద వెళ్ళి ఆపు చేస్తారా? ఆయన ఎలాంటి వాడో నాకు అనవసరం. నాకు కావాల్సింది 3 ఎకరాల కట్నం. అది ఇవ్వగలవా? ఇస్తాను. కోర్టుకు వెళ్ళినా సరే 1 గంట మీద కేసు గెలిచి ఆ 3 ఎకరాలు మీకు ఇస్తాను. నా మాట నమ్మండి. కోర్టుగా? సరేలే, నీ కేసు కోర్టులో తెలియదాకా మా వాడికి పెళ్లి చేయకుండా ఆపమంటావా? నా మాట నమ్మండి. బావగారు. నీలకట్టం, పచ్చని పందిట్లో నా కూతురు పెళ్లి చెడగొట్టావు. నీకు కూతురు ఉన్నారా? నా కూతురు పెళ్లి చెడగొట్టిన పాప నేను ఊరికే విడిచిపెట్టదురా. ఏమిట్రా శాపనార్థాలు పెడుతున్నావు? నా బాకీ తీరే వరకు నీ కూతురు తాళిబొట్టుకి దూరంగానే ఉంటుంది. అత్తవారింటో అడుగు పెట్టదు. ఆ సంగతి తెలుసుకో. శాశ్వతి, అమ్మా, నీ పెళ్లి నేను జరిపిస్తానమ్మా. అమ్మా, సరస్వతి. తల్లి ధనలక్ష్మి, ఆ రామయ్య కూతురు చావు కారణం నేను కాదు. ఆ పాపం నాకు చుట్టుకోకుండా చూడు. నీ దయ వల్ల వడ్డీ వ్యాపారం చేస్తూ లక్షాధికారిని అయ్యాను. మరి 1 or 2 years లో కోటీశ్వరుని అయ్యేట్టు దీవించమ్మా. మా పెద్దమ్మాయికి 10 లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాను. దాని సంసారం దివ్యంగా ఉంది. అలాగే రెండో అమ్మాయి కూడా కాలేజీలో చదువుతోంది. అదే పేదవాడినో ప్రేమించకుండా చూడు తల్లి. చివరగా ఒక్కగానొక్క కోరిక. మా చెల్లెలు డబ్బు పంపించన్నాయా అంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తోంది. అలా రాయకుండా చూడు తల్లి. ఒకవేళ రాసినా నాకు అందకుండా ఉండేట్టు చూడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామ సాత్విక ఆహారీయ ఆంగిక అభినయాలలో నీ అడుగుదాడల్లో నడిచేలా ఆశీర్వదించు. అన్నగారితో మాట్లాడుతుండగా డిస్టర్బ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? టిఫిన్ అమ్మెక్కడ? అక్కడేమీ లేవురా. రూపాయి లేకపోయినా మీ నాన్న గ్లాస్కు పనిచేస్తూ తిరగట్లా? అలాగే తమ్మిడి లేకపోయినా ముడేస్తూ తిరుగుతున్నా. అయితే ఫాదర్ని అడుగుతాం. బీడీ దాకా వచ్చేసావు, టిఫిన్ కొట్టేసావా జనక? లేదురా కొడక. అయితే తినొద్దాం పదా. మీరు తినండి. ₹1 నీ టిఫిన్ కూడా మేమే తినొస్తాం. రూపాయి ఉంటే నేనే టిఫిన్ తినేవాడిని. రూపాయి కాగితం చూసి 4 రోజులైంది. సత్యహరిశ్చంద్రుడు పుట్టిన గడ్డలో పుట్టి అబద్ధాలు చెప్పకూడదు. ఉంటాయి చూడు పితాజీ. లేవు బేటాజీ. బాబో ధర్మ, బాబో ధర్మ, బాబో ధర్మ, డబ్బులు. మనకంటే ఆ ముష్టాడే బెటర్. పద పోదాం. ఏమే అసలు అన్నం లేక వస్తుంటే బియ్యం ఎందుకు ధర్మం చేశావు? ఎందుక? ఈ జన్మలో పుణ్యం చేస్తే వచ్చే జన్మలోనే మంచి మొగుడు దొరుకుతాడని. అంటే ఫ్యూచర్ మూడు కోసం ఉన్న 3 ఇల్లు దోచేస్తాం అన్నమాట. దోచుకోవడానికి ఇక్కడ ఏమీ లేవు. అది నాకు తెలియదు.
ఉన్నవి ఇప్పుడు బియ్యం అవి మనకు ఎలాగూ సరిపోవని ముస్తాడికేశాను. ఇంట్లో ఏమీ లేనప్పుడు మీ అన్నయ్యకు ఉత్తరం రాయొచ్చుగా. ఎన్నేం రాయమంటారు? మనకైనా సిగ్గుండాలి. సిగ్గెందుకే, మీ అన్నయ్య నాకు బాకీ ఉన్నాడు. ఆ? మా అన్నయ్య మీకు బాకీ ఏమిటి? మైండ్ ఏమైనా చెడిందా? నిజమే, మనకి పెళ్ళైన రోజుల్లో నాకు ఒక గొప్ప నష్టం జరిగిపోయింది. ఆ రోజుల్లో మా ఫాదర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారి ఉపన్యాసాలకు ఉత్తేజితుడై నీతో నా పెళ్లి కాణీ కట్టం లేకుండా చేశాడు. ఆ రోజుల్లో మా ఫాదరు ఆ ఉపన్యాసం వినుండకపోతే ఆ రోజుల్లో మీ అన్నయ్య నాకు ఓ 1000 రూపాయలు కట్నం ఇచ్చేవాడు. అది ఇప్పుడు 1,50,000 అయ్యేది. అంచేత మీ అన్నయ్య నాకు 1,50,000 బాకీయే. ఇలాంటి పనికిమాల లెక్కలేసే అమ్మాయికి 20,000 కట్టేస్తానని మాటిచ్చారు. ఇస్తే ఏమైంది, మనం గోపాలం గారికి పెళ్లి చేస్తాం, 50,000 కట్నం వస్తుంది, 20,000 అటు కొడతాం, మనకి 30,000 మిగులుడు, అంతే. డబ్బు కాదు, అసలు మీ కన్న బిడ్డ మీకు మిగులుతుందో లేదో ఆలోచించండి. అల్లుడు అమ్మాయిని రోజు కొడుతున్నట్ట